మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ఒక చిత్తు కాగితం, ఓటర్లకు వేసే గేలం. కానీ మేనిఫెస్టోనే వైఎస్ఆర్సీపీకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించిన నాయకుడు, పాలకుడు జగన్మోహన్ రెడ్డి. దేశ రాజకీయాల్లో ఎన్నికల మేనిఫెస్టోకి ఓ విలువని కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. సంక్షేమం ఆగదు, అభివృద్ధి ఆగదు, జనరంజక పాలన ఆగదు. మేనిఫెస్టోలో జగన్ తేల్చి చెప్పేశారు. 2 పేజీల మేనిఫెస్టోలో తరతరాల ఏపీని పట్టిపీడిస్తున్న పేదరికాన్ని మట్టుబెట్టే సంక్షేమ అస్త్రాలను, సంస్కరణ అస్త్రాలను పొందుపరిచారు. అభివృద్ధి దిశలో ఏపీని పరుగులు పెట్టించే కార్యాచరణ అస్త్రాలను పొందుపరిచారు. పాత పథకాల కొనసాగింపుతో పాటు విస్తరణ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. కౌరవ మూక కుట్రలు కుతంత్రాలకు బెదరలేదు. టాయిలెట్ మీడియా నిత్యం విషం కక్కుతున్నా తొనకలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాలకులకు ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తి కూడా. 5 ఏళ్ల కాలంలో జనరంజక పాలన అంటే ఏంటో జనానికి చూపించిన జగన్మోహన్ రెడ్డి మరో 5 ఏళ్ల ఏపీ విజన్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తూ ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మన సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలే. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. అది జగన్మోహన్ రెడ్డి అంటే, అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత అంటే, అది ప్రజల సంక్షేమం మీద జగన్ కి ఉన్న అపారమైన నిబద్ధత అంటే, అది పాలన మీద జగన్ కి ఉన్న చిత్తశుద్ధి అంటే, రైతు రుణమాఫీ ఇస్తే చాలు, అధికారం మనదే అని ఎంతమంది చెప్పినా 2014 ఎన్నికల్లో ఆ హామీ ఇవ్వలేదు జగన్. ఎందుకంటే అప్పుడు ఏపీ ఉన్న పరిస్థితికి ఆ హామీని నెరవేర్చడం అసాధ్యం కాబట్టి. అధికారం దక్కకపోయినా పర్వాలేదు కానీ మాట తప్పకూడదు, ప్రజలను మోసం చెయ్యకూడదని నమ్మినవాడు కాబట్టే 5 ఏళ్ల తన పాలనలో అద్భుతాలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. అంతేకాదు, చెప్పనివి చేసి చూపించారు. అందుకే వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో కోసం 5.5 కోట్ల మంది ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోనే ఏపీ భవిష్యత్తు. ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోకి ఈ స్థాయి విలువని తీసుకొచ్చిన జగన్ విశ్వసనీయత వైపు దేశమంతా అబ్బురపడి చూస్తోంది. నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అని అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు,
ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. నవరత్నాలతో పాటు సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. సామాజిక పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 2 విడతల్లో 3,500 రూపాయలు పెంచుతామన్నారు. దేశంలో 66 లక్షల మందికి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. నయవంచకుడైన చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే. అది కూడా 30 లక్షల మందికే. జన్మభూమి కమిటీలు ఎవరికి చెబితే వాళ్లకే పెన్షన్. అర్హత ఉన్నా పెన్షన్ రాదు. గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్. ఇంత దారుణంగా అవ్వాతాతల ఉసురు పోసుకున్నారు చంద్రబాబు. చివరి 2 నెలల్లో మాత్రమే ప్రజలను మభ్యపెట్టడానికి 2,000 రూపాయలకు పెన్షన్ను పెంచారు చంద్రబాబు. జగన్ ఆ పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచడం మాత్రమే కాదు, వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి ప్రతి నెల 1వ తారీఖున ఆ పెన్షన్ ఇళ్లకే వచ్చే ఏర్పాటు చేశారు. ఆ 3,000 రూపాయల పెన్షన్ని 2 విడతల్లో 3,500కి పెంచనున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. అవ్వాతాతలు తమ అవసరాల కోసం ఎవరి ముందు చేయి చాచకుండా ఒక మనవడిగా జగన్ వాళ్లకి మరింత అండగా నిలవబోతున్నారు. విద్యా వ్యవస్థలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశ ప్రజలందరినీ ఆకర్షించాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేసే దిశగా కూడా అడుగులు వేశాయి. 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిరుపేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందుబాటులోకి తెచ్చారు జగన్. అమ్మ ఒడి కింద తల్లులకు ఇస్తున్న 15,000 రూపాయలను 17,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. దొంగ హామీలతో తమను నిలువునా ముంచిన చంద్రబాబుకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మాత్రమే కాదు, చెప్పినవి చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడాని తెలుగు ప్రజలు ఎప్పుడో గమనించారు. అందుకే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని ఒక రాజకీయ పార్టీ హామీల పత్రంలా కాకుండా ప్రభుత్వ ఆదేశాలలాగా ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అంశాలుగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని రూపొందించారు. జేరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు బతుకంతా ఇంతే. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికాడు. చంద్రబాబు ఎంతటి దగాకోరో తెలిసినప్పటికీ పొరపాటున నాడు ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం అప్పగించారు. పవర్ చేతిలోకి రాగానే చంద్రబాబు నయవంచకుడు బయటకొచ్చేశాడు. ఏ నోటితో అయితే రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఒట్టు పెట్టాడు, అదే నోటితో రైతులను నానా మాటలు అన్నాడు. అన్నదాతల కడుపు మీద కొట్టాడు. డ్వాక్రా మహిళల ఉసురు పోసుకున్నాడు. నయవంచనలో తనను మించిన వాళ్లే లేరని మరోసారి నిరూపించుకున్నారు. మేనిఫెస్టో మాటన ప్రజలను దగా చేయటంలో చంద్రబాబుకు తిరుగే లేదు. మేనిఫెస్టోకి పవిత్రతని, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మాత్రమే మేనిఫెస్టోను వాడుకోవాలని బలంగా నమ్మే దగాకోరు నాయకుల్లో చంద్రబాబు ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తారు. 2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన దౌర్భాగ్యమైన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రూపాయల రుణాలను 25,000 కోట్ల రూపాయలకు కుదించి చివరికి 15,000 కోట్ల రూపాయల లోపే మాఫీ చేసిన జిత్తుల మారి నారా చంద్రబాబు.
ఈ నయవంచకుడి కపట నాటకానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రి కలేమైనా వచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన రైతులను నిలువున మోసం చేశారు. ఒకవైపు వడ్డీ భారం పెరిగిపోయి మరోవైపు బ్యాంకులు రైతుల పేరుతో వేల నోటీసులు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. తాను ఎవరినైనా ఎన్నిసార్లైనా మోసం చేస్తానన్న ధీమా ఉన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే ప్రజలను వంచడానికి దొంగ హామీలతో బయలుదేరారు. మళ్లీ అదే కూటమితో కలిసి ఏపీ ప్రజలను వంచడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి విజనరీ ముసుగులో రాక్షస పాలన సాగించిన చంద్రబాబు తన అవినీతిని, నయవంచన స్వభావాన్ని దాచిపెట్టడానికి తరచుగా చెప్పే అబద్ధం ఒకటుంది. సంపద సృష్టించడం నాకు మాత్రమే తెలుసు అన్నది ఆ దిక్కుమాలిన అబద్ధం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబుకి తెలిసింది స్కామ్లు చేయడం మాత్రమే, వ్యవస్థలను మేనేజ్ చేయడం మాత్రమే, ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయలు దిగమింగడం మాత్రమే. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ 14 ఏళ్ల తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే. ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి. ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు, నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా. మాట మీద నిలబడే బతుకు కాదు కాబట్టి నోటికొచ్చిన హామీలతో ప్రజల మీద పడిపోవడం చంద్రబాబుకి అలవాటైపోయింది. ఈ దిక్కుమాలిన నాయకుణ్ణి జాకీలు పెట్టి లేపే టాయిలెట్ మీడియా ఈయనిచ్చే పనికిమాలిన హామీలను ఆహా ఓహో అని పొగుడుతూ పచ్చ కథనాలు ప్రచురిస్తాయి. ఇలా ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని అందుకున్న చంద్రబాబు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేయడానికి దొంగ హామీలతో తయారైపోయాడు. అందుకే 5.5 కోట్ల మంది ప్రజలు మాట తప్పని మడమ తిప్పని జగన్ మేనిఫెస్టోకు జేజేలు కొడుతున్నారు. 2 ఏళ్ల కాలాన్ని కరోనానే మింగేసింది.
మిగిలింది 3 సంవత్సరాలు. 3 ఏళ్లలోనే 1 సంవత్సరం మీద కరోనా తాలూకు ప్రభావం ఉండనే ఉంది. ఆర్థికంగా అన్ని రంగాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇంతటి గడ్డు కాలంలో సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా ఏపీని పరుగులు పెట్టించారు జగన్. ఆయన వేసిన విత్తనాలు ఇప్పుడు చెట్లుగా పెరుగుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో మహావృక్షాలుగా వాటిని ఎదగనివ్వాలి. అన్ని రంగాల్లో ఏపీ వెలిగిపోయేలా చేయాలి. ఈ లక్ష్యాలతో మేనిఫెస్టోని ఎంతో పకడ్బందీగా రూపొందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయం కాదిది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కాదిది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలన్నది జగన్ జీవన విధానం. అందుకే నాడు దేశంలోనే శక్తివంతమైన వ్యక్తితో ఢీకొట్టడానికి సై అన్నారు. ఎన్ని కష్టాలు పడడానికైనా రెడీ అయ్యారు. అలాంటి జగన్ ప్రజలకు హామీ ఇచ్చారంటే, తన మేనిఫెస్టోలో ఒక అంశానికి చోటిచ్చారంటే అది జరిగి తీరుతుందంతే. అందుకు 5 ఏళ్ల జనరంజక పాలనే తిరుగులేని ఉదాహరణ. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ఇలా ప్రతి అంశాన్ని మేనిఫెస్టోలో చెప్పినట్టు చేసి చూపించారు. చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారు. చెప్పనివి చేశారు. ఇప్పుడు 2024 మేనిఫెస్టోని కూడా ఏపీ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 రూపాయల నుంచి 16,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో జగన్ స్పష్టం చేశారు. ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగించడంతో పాటుగా కొన్ని పథకాల ప్రయోజనాన్ని విస్తరించనున్నట్టు మేనిఫెస్టోలో తెలిపారు. చేయగలిగిందే చెబుతామని మరోసారి స్పష్టం చేసిన జగన్, మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఏమాత్రం అవకాశమున్నా అదనంగా చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఏపీని తయారు చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, నోడ్స్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. రోజువారీ కూలీల పిల్లలు, నిరుపేద పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తారని ఎవరైనా ఊహించారా? అది చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. యువతలో స్కిల్స్ ని పెంచడం కోసం స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామని, వైజాగ్ ని రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్ గా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాబోయే 5 ఏళ్లలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా తీర్చిదిద్దుతామని, సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో జగన్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. మాట తప్పడం, మడమ తిప్పడం ఆయన జీవితంలోనే లేదు. అందుకే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే గెలుపుపై ఆశలు వదిలేసుకున్న కూటమికి దింపుడు కళ్ళెం ఆశలు కూడా లేకుండా చేస్తోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే